హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ టు ద ఛానల్ తరాలు ఇన్స్పైర్. నేను ఈరోజు తెలంగాణ స్పెషల్ పప్చారు ముట్టీలు చేస్తున్నాను. దానికి ప్రాసెస్ ఏందో చూద్దాం. ఇది 1/2 kg బోన్లెస్ కైమా తీసుకున్నాను. దీన్ని మనం మంచిగా 2 times వాష్ చేసేసి గట్టిగా పిండి వేరే గిన్నెలో వేసుకోవాలి. ఇవన్నీ చూపిస్తే మీకు సోది అవుతుందని చెప్పేసి నేను మళ్ళీ షార్ట్ కట్లో చూపిస్తున్నా. అందరికి తెలిసిందే కదా, కడిగేసి మనం దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఎందుకంటే దీంట్లో వాటర్ ఉంటే నీళ్ళు అయిపోతుంది. దీంట్లో మీకు సరిపడా కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి, ధనియాల పొడి, మసాలా వేసి అన్నీ మిక్స్ చేస్తున్నా నేను. ఇది బాగా మిక్స్ చేసుకొని మనం ఇది గ్రైండ్ చేసుకోవాలి. అన్నీ కలిసేటట్టుగా మిక్స్ చేసుకొని గరం మసాలా, ధనియాల పొడి, మనం కొత్తిమీర, కడిగిన కొత్తిమీర కూడా దీంట్లోనే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అది కడిగి పక్కన పెట్టుకున్నా నేను. మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో ముట్టీలలో కావాల్సింది పుట్నాలు. మనం 1/2 kgకి దీంట్లో 1/2 తీసుకోవాలి. నేను 1/2 kg తీసుకున్నాను కాబట్టి ఇంత క్వాంటిటీ తీసుకున్నా. ఈ ఉల్లిపాయలు ఏంటంటే మనం 1/2 kgకి ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకుంటే సరిపోతుంది. నేను 2 ఉల్లిగడ్డలు తీసుకున్నా 1/2 kg కాబట్టి. ఫస్ట్ ఈ పుట్నాలు మిక్సీ చేయాలి. మిక్సీ చేసిన తర్వాత ఉల్లిపాయలు చేయాలి. ఉల్లిపాయలు చేసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ ఒకసారి కైమా మిక్సీ చేసుకుంటే మిక్సీ పట్టుకుంటే అయిపోతుంది. ఇది మా అత్తమ్మ చేసిన వంటకం. ఇది మా పెళ్ళైన కొత్తలో నుంచి ఇప్పటి వరకు మేము చేస్తూనే ఉన్నాము. పిల్లలకు పప్పుచారు, ముట్టీలు అంటే స్పెషల్ అన్నమాట. ముట్టీలు అంటే నేను చేసేటప్పుడు చూపిస్తా. ముట్టి అంటే ఇట్లా మనం చేయితోని దీంట్లో చేస్తే ముట్టి అంటే అప్పుడు ఉర్దూ పదాలు ఎక్కువ వస్తుండే. ముట్టి అంటే మన పిడికిలి, ఇట్లా పిడికిలితో చేస్తాం కాబట్టి ముట్టీలు అని అట్లా వచ్చింది పేరు. పుట్నాలు ఫస్ట్ వేసుకోవాలి. ఇవి పుట్నాలు ఎందుకు అంటే మనం కైమా ముట్టీలు చేసేటప్పుడు మెత్తగా వస్తుంది. మనం గట్టిగా కైమాలాగా ముట్టీలు అట్లా రాకుండా ఇట్లా మెత్తగా మనం ముడితేనే వచ్చేస్తాయి. చేసేటప్పుడు అవన్నీ చూపిస్తా. ఫస్ట్ ఇంగ్రీడియంట్ మాత్రం ఇది పుట్నాలు. 1/2 kg కాబట్టి ఇన్ని వేస్తున్నా నేను. ఇంకా మీరు కొంచెం ముట్టి గట్టిగా రావాలనుకుంటే ఇవి తక్కువ వేసుకోవచ్చు, కొంచెం వేస్తే అయిపోతుంది. కొంచెం మా ఇంట్లో మాత్రం ముట్టీలు ఇట్లా మెత్తగా రావాలి, అందుకే మేము ఇవి ఎక్కువ వేస్తాం. ఇవి గ్రైండ్ చేస్తున్నా నేను. ఇట్లా పొడి రావాలి సన్నగా. మీ క్వాంటిటీ ఎక్కువ అనిపిస్తే కొంచెం తగ్గించుకోవచ్చు దీంట్లో. ఇప్పుడు ఉల్లిపాయలు, అప్పుడైతే మేము రోట్లో వేసి ఈ పొడి దంచుకొని దీంట్లో ఉప్పు వేసుకొని ఇది దంచుకొని చేసుకునే వాళ్ళం. కైమా కూడా మంచిగా రోట్లో వేసి దంచేవాళ్ళం మెత్తగా. కొంచెం అది వేరే టేస్ట్ ఉంటుంది అంటుండే మా అత్తమ్మ. ఉల్లిపాయలు కూడా మిక్సీ పట్టేసిన. ఇప్పుడు ఈ ఉల్లిపాయలో కూడా నీళ్ళు ఉంటాయి కాబట్టి మనం కైమాలో నీళ్ళు గట్టిగా పిండాలి. అందుకే ఇవి కూడా కలిపితే మనం ముద్ద సరిగ్గా రాదు కదా. ఇది ఆ జార్లో, చిన్న జార్లో, అది దీంట్లో పెద్దగా అవుతుంది అని చెప్పేసి చిన్న జార్లో ఫస్ట్ పుట్నాలు, ఉల్లిపాయలు వేసిన. అది క్వాంటిటీ ఎక్కువ కాబట్టి దీంట్లో వేస్తున్నా పెద్ద మిక్సీలో. కొద్దిగా కొత్తిమీర, గ్రైండ్ చేసేద్దాం. ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి దీన్ని 1/2 చేసుకోవాలి. ఎందుకంటే మిక్సీ జార్ ఆగిపోతుంది, అది గ్రైండర్ ఆగిపోతుంది. ఇది కొంచెం హార్డ్ ఉంటుంది కదా కైమా. మీరు సగం సగం చేసుకోండి.
మనం హాఫ్ హాఫ్ చేసుకుంటే దాంట్లో కూడా మొత్తం మళ్ళీ ఒకసారి ఒక రౌండ్ తిప్పుకోవచ్చు. ఈ ఉల్లిపాయ గ్రైండ్ చేసింది, ఈ పుట్నాలు ఇవన్నీ మిక్సీ మళ్ళీ మొత్తం కలిపేసుకోవాలి. దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఈ వాటర్ దీంట్లో గిన్నెలకు వేసుకుంటే ఇప్పుడు అంత ఇట్లా చేసేవాళ్ళం మరి, ఎందుకంటే ఏది వేస్ట్ పోనీయకపోతుంటాము. దీన్ని కూడా ఎందుకు కడిగేసి దీంట్లో పోస్తుంటాము. ఇప్పుడు మనం ఈ నీళ్ళతోనే ఇవి ముట్టీలు తయారు చేయాలి. ముట్టి అంటే ఇట్లా మనం పిడికిలితో ఇట్లా అంటాం కాబట్టి ఆ కాలంలో ముట్టి అన్నారు. దీన్ని ముట్టి అంటే పిడికిలితో చేస్తున్నాం కాబట్టి అట్లా ముట్టి అని పేరు వచ్చిందండి. మీరేమన్నా టేస్ట్ ఏమన్నా చూడాలంటే కూడా కొద్దిగా ఇట్లా చూడవచ్చు, ఎందుకంటే అన్నీ ఇట్లా కలిపినాం. దీంట్లో కొద్దిగా ఉప్పు పడుతుందేమో అంటే దీంట్లోనే కలుపుకోవాలి మళ్ళీ. ఇంతే, మీకు ఏ సైజు ఇష్టం అనిపిస్తే ఆ సైజు చేయండి. నేనైతే ఈ సైజు చేస్తున్నాను. మరి చిన్న ఉంటే అవి ఉడికిన తర్వాత చిన్నగా అయిపోతుంది కాబట్టి ఈ సైజు ఉంటే బాగుంటుంది. పప్పుచారు కోసం అంటే మీరు అందరూ పప్పుచారు వేసుకుంటారు, కానీ కొంచెం ఇది మేము వేరేలాగా చేస్తాం కాబట్టి చూపిస్తున్నాం. ఈ కాంబినేషన్ ముట్టీలకు బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఇవి వేగుతున్నాయి. ఇది కందిపప్పు ఉడికించి పెట్టుకున్నా, మెత్తగా ఉడికించుకొని పెట్టుకున్నా. ఇది చింతపండు ఏం లేదండి, మీరు అందరు వేసే పప్పుచారు, కానీ కొంచెం మేము కారం వేయము. కొందరు కారం వేసుకుంటారు అంతే. కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి కొంచెం వేగాలి. ఎప్పుడైనా మనం దేంట్లో వేసిన అల్లం వెల్లుల్లి కొంచెం వేగితే దాని స్మెల్ అంతటి వస్తుంది. చింతపండు రసం, మీరు తినే పులుపుని బట్టి చింతపండు వేసుకోండి. నీళ్ళు పోసుకోవాలి మంచిగా, పులుపుని బట్టి మీ వాటర్ని బట్టి క్వాంటిటీని బట్టి పోసుకోవాలి. ఈ నీళ్లు మరిగేలోపు మనం పప్పు చేసుకుందాం. ఉప్పు వేస్తున్నా, ఈ వాటర్ బాగా మరగాలి. ఇది పులుసు వాటర్ మొత్తం మరిగినాక మనం పప్పు వేసుకుంటాం. దీనికి మూత పెట్టేసి మంచిగా మరగాలి. ఇది చారు పులుసు. కొద్దిగా మళ్ళీ కరివేపాకు వేస్తున్నాను. దీంట్లో కూడా కొంచెం పప్పులో ఉప్పు వేసుకుంటే కొంచెం చప్పగా ఉండకుండా ఉంటుంది. మనం ఉడికించుకున్న ఈ పప్పు దీంట్లో వేసేసుకుందాం.
ఇంతేనండి, 2 నిమిషాలు మరిగిన తర్వాత ఆఫ్ చేసుకోవడమే. దించే ముందు కొంచెం కొత్తిమీర వేస్తా అంతే. మరిగింది పప్పుచారు, ఇది కొంచెం కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసుకుని కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకున్నా. ఇది పప్పుచారు. స్టవ్ వెలిగించుకొని ముందుగా గిన్నె పెట్టుకున్నాను. కొంచెం అది వేడైన తర్వాత ఆయిల్ పోస్తున్నాను. కొంచెం క్వాంటిటీ మంచిగానే పడుతుంది నూనె, ఎందుకంటే నూనెలోనే మనం వేపుతాం వీటిని. నూనె వేడైన తర్వాత మనం దీంట్లో కొంచెం వాటర్తోని సిమ్లో పెట్టుకోవాలి. మనం స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి. నూనె వేడైన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. మనం ఇది తీసుకున్న బోన్లెస్ హాఫ్ కేజీ కైమాకి ఒక ఈ సైజులో 60 అవుతుంది. ముందుగా అన్నీ ఒక గిన్నెలోకి చేసి పెట్టుకొని దీంట్లో రెడీగా వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. సిమ్లోనే ఉండాలి. ఇట్లా అనాలి. మళ్ళీ మనం చెంచా పెడితే విరిగిపోతాయి కాబట్టి ఇట్లనే అనాలి మొత్తం. దీని ప్రాసెస్ మొత్తం అయిపోయే వరకు ఇంతే, ఇలా ఊపడమే, ఊపాలి. ఇప్పుడు మనం దీంట్లో కడిగి పెట్టుకున్న వాటరు పోసేసేయాలి. మనం మిక్సీ జార్ కడిగి పెట్టుకున్నాం కదా నీళ్ళు, దాంతోనే ఈ ముట్టీలు చేస్తాము. తడుపుకొని చెయ్యి ఆ నీళ్ళు దీంట్లో పోసేసాము. మనం లాస్ట్లో ఈ కట్ చేసిన పచ్చిమిర్చి లేదు, కొంచెం మనం 65 వేసినప్పుడు వేసుకుంటాం కదా, లాస్ట్కి అట్లా వేసుకో. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ఫైనల్ టచ్అప్. మనం ఈ నీళ్ళు పోసిన తర్వాత మళ్ళీ మూత పెట్టలేదు. కొద్దిసేపు మళ్ళీ నీళ్ళు అంతా వాటర్ మగ్గిన తర్వాత ఇవి లాస్ట్ ఫైనల్ వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టద్దు. ఇక కొద్దిసేపు మగ్గిన తర్వాత ఆఫ్ చేయడం. పప్పుచారు వేయాలా? ఎట్లు నువ్వు చెప్పు. తిని
మా అమ్మని అయితే జ్ఞాపకం చేసింది సార్ స్వరూప. పాత రోజుల జ్ఞాపకం వచ్చినాయి. చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంతగానో బాగా అయింది. అత్తమ్మ వంటనే కదా అది. థ్యాంక్ యూ. చాలా బాగుంది.